జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. వారి కోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులకు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఓ ఉగ్రవాదిని ఏర్వేశారు. అటు పహల్గామ్ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉగ్రవాదులను పట్టిస్తే 20 లక్షల రివార్డ్ అంటూ పోస్టర్ వెలిశాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులు స్థానికంగానే దాక్కొని ఉన్నారన్న సమాచారం మేరకు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పోలీసులంతా కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఒక ఉగ్రవాది పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొంతమంది ఉగ్రవాదులు అక్కడే ఉన్నారన్న సమాచారం మేరకు ప్రస్తుతం షోపియాన్ జిల్లాలో పూర్తిగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఉగ్రవాది చనిపోవడము, ఇంకా కొంతమంది ఉగ్రవాదులు అక్కడే ఉన్నారన్న సమాచారం మేరకైతే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రాంతాన్నంతా కూడా ప్రతి ఒక్క ఇల్లును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఉగ్రవాదులు ఉంటే తమకు జాడ చెప్పాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు పెహల్గామ్ ఉగ్రవాదులకు సంబంధించి పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ప్రస్తుతం పోలీసులు పహారా మధ్యలో అయితే ఇంకా ఈ కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఉగ్రవాదుల వేట మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న వరకు కూడా పాకిస్తాన్ తోటి ఉధృత వాతావరణంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిని లక్ష్యంగా ప్రస్తుతం పోలీసుల వేట అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందనేది కూడా ఇప్పటికే ప్రధాని చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ప్రశాంత వాతావరణం నెలకొల్పే దిశగా ప్రస్తుతం ఈ యొక్క కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దేశంలో ఇంకో ఉగ్రవాది అనేవారు లేకుండా చేసేంత వరకు కూడా ఇటువంటి ఆపరేషన్స్ ప్రతినిత్యం కూడా కొనసాగుతాయనేది కూడా ఒక సంకేతాలు అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. బలగాల మధ్యలో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ పహారాలు నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ప్రశాంత వాతావరణము, సాధారణ జనాలంతా కూడా ఒకరికొరగా బయటికి వస్తుండటంతో ఇదే అదునుగా ఉగ్రవాదులు కూడా బయటికి వెళ్లిపోతారన్న ఒక అనుమానంతో ప్రస్తుతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడం, తిరిగి పోలీసులు కాల్పులు జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. ఒక ఉగ్రవాది చనిపోయినట్టుగా కూడా ధృవీకరించారు. లష్కరే తోయిబాకు చెందిన వ్యక్తి అనేది మాత్రం అనుమానిస్తున్నారు. ఇంకా ఏదైనా కొత్త సంస్థ ఉందా లేదా టీఎస్ఎఫ్ కు సంబంధించిన వ్యక్తి అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా కొంతమంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోనే దాక్కొని ఉండవచ్చన్న సమాచారం మేరకైతే ప్రస్తుతం ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మధు, గోపి, అంటే ఏ ప్రాంతాల్లో ఈ ఉగ్రవేట కొనసాగుతుంది, అలాగే ఎంతమంది ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు? జమ్మూ కాశ్మీర్లోని అన్ని సెక్టార్స్ లో దాదాపు ఈ యొక్క కూంబింగ్ అయితే కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు కూడా పూర్తిగా బ్లాక్అవుట్ ఉండి ఎక్కడికక్కడ ఇళ్లలోకే పరిమితమైన ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ప్రశాంతమైన జీవనంలోకి తమ నిత్య అవసరాల కోసం కావచ్చు, ఇతర పనుల కోసం కూడా ఒక్కొక్కరికి కూడా బయటికి వెళ్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఇదే అదునుగా బయటికి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. పోలీసుల కళ్లు కప్పి కావచ్చు, ఇతర మార్గాల ద్వారా వెళ్లిపోతారన్న ఒక నిఘా సమాచారం మేరకు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అనంతనాగ్లోనే పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన నిందితులు ఉండి ఉండవచ్చు అన్న ఒక అనుమానంతో కూడా అనంతనాగ్ జిల్లాకు కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే టూరిస్టు స్పేస్లు ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఎక్కడ కొత్త వారు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఉన్న ఉగ్రవాదులు ఎవరైనా ఇతర దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇంకా వేరే ఉగ్రవాదులు ఎవరైనా అక్కడ స్థానికంగా ఉండి ఉండొచ్చు అనుమానం మేరకైతే ప్రస్తుతం ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఉగ్రవాదుల వేట కోసమే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా భారీగా బలగాలైతే కూంబింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ప్రదేశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఏదైతే స్లీపర్ సెల్స్ కి సంబంధించి కావచ్చు, ఇతర ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలనేది కూడా పోలీసులు అయితే విన్నపాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ఉగ్రవాదుల చిత్రపటాలను మాత్రం వాల్ పోస్టర్లుగా అక్కడక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా వేస్తున్నారు. వాళ్ళ సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రూపాయలు ఇస్తాము, వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామనేది కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ను వదిలి వెళ్లిపోయేంత వరకు కూడా వారి ఏరివేత అయితే ఉంటుంది అనేది కూడా భద్రతా బలగాలు అయితే స్పష్టంగా చెప్తున్నాయి. మాధవి, అంటే గోపి, ఒకవైపు చూసుకుంటే అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఒకవైపు పాక్ సంబంధించిన షెల్స్ ను గుర్తిస్తూ ఉన్నారు, నిర్వీర్యం చేస్తున్నారు భద్రతా బలగాలు, అలాగే మరోవైపు ఉగ్రవేట కొనసాగుతుంది. సో అక్కడ ఏమైనా ఇంకా ఆంక్షలు ఉన్నాయా? ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందా?
అయితే నిన్న సాయంత్రం ఏదైతే డ్రోన్ భారత భూభాగంలోకి వచ్చిందో వెంటనే లైట్స్ అన్ని ఆఫ్ చేసి వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉండాల్సిందిగా సైరన్స్ కూడా మోగించారు. బ్లాక్అవుట్ పూర్తిగా జమ్మూ కాశ్మీర్ జిల్లా అంతటా కూడా బ్లాక్అవుట్ నిర్వహించడం జరిగింది. అయితే ఇంకా ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు అయితే ప్రస్తుతం సరిహద్దు గ్రామాల వెంటే ఉన్నాయి. ఆ సరిహద్దు గ్రామాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా చొరబాట్లదారులకు తావు లేకుండా పూర్తిగా పహారా అయితే కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే సాధారణ జనజీవనానికి ఇబ్బంది కలగకుండా వారి కొంత ఆంక్షలను అయితే ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. పిల్లలు కూడా స్కూల్స్ కు వెళ్తున్న పరిస్థితి ఉంది. షాప్స్ అన్ని కూడా ఒకటికొకటిగా తెరుచుకుంటున్నాయి. పర్యాటకులు వస్తారేమో అన్న కొంత ఆశతోటి జమ్మూ కాశ్మీర్ ప్రజలైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఉగ్రవాదుల దాడి కావచ్చు, పాకిస్తాన్ నుంచి ఏదైనా ముప్పు ఉండొచ్చు అన్న ఒక అనుమానాలతోటి ప్రస్తుతం అయితే పోలీస్ పహారా ఇంకా కొనసాగుతుంది. ఆంక్షలు మాత్రం ఎత్తివేసినప్పటికీ అక్కడక్కడ కూడా ఇంకా జనాలను కొంత అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఎక్కడికక్కడ భద్రతనైతే పెంచడం జరిగింది. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ జమ్మూ కాశ్మీర్ లోని ప్రతి నిమిషాన్ని కూడా ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు ఇటు బలగాలకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఒకవైపు ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఏదైనా జరగవచ్చు అన్న కొంత అలజడితోటి మాత్రం ఇంకా పోలీస్ పహారా కొనసాగుతుంది. భద్రతా బలగాలంతా కూడా ఇంకా అక్కడే కూంబింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితిని మాత్రం ఇటు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇటు భద్రతా బలగాల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లో లేకుండా చేసే విధంగా అక్కడ స్థానికులు ఎవరు కూడా ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించకుండా ఉండేందుకు ఈ యొక్క వాల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఉగ్రవాదుల సమాచారం తెలిసిన వారికి 20 లక్షల రూపాయల రివార్డు ప్రకటించడంతో ఎవరైనా ఉగ్రవాదులకు సహకరించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వివరాలు కూడా తెలుస్తాయన్న భయంతో ఎవరు కూడా ఉగ్రవాదులను సపోర్ట్ చేయకుండా ఉంటారన్న ఒక వ్యూహంతో ఈ యొక్క పోస్టర్లను రిలీజ్ చేసినట్టుగైతే మనకు అర్థమవుతుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇంకా ఈ యొక్క ఉగ్రవాదుల వేట అయితే ఇంకా కొనసాగుతుంది. లోపల ఏదైతే కశ్మీర్ అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొనే దిశగా ఈ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మధు. ఓకే, థ్యాంక్ యూ గోపి.